రోజైతే నేను హోటల్ స్టైల్ చుక్కకూర పప్పు చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా అయితే కందిపప్పును ఉడికించేసి పెట్టుకుందామండి. అందులోకి కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ యాడ్ చేసి ఉడికించేద్దాం. ఒక 4 విజిల్ వస్తే సరిపోతుందండి. ఉట్టి పప్పే కాబట్టి మనకు తొందరగా ఉడికేస్తాయి. అందులో కొద్దిగా ఆయిల్ పసుపు వేయడం వల్ల కూడా తొందరగా ఉడికేస్తాయి. ఈలోపు చుక్కకూరను కట్ చేసి మంచిగా కడిగి పెట్టేసుకుందామండి. అలాగే పచ్చిమిర్చిని కూడా మన టేస్ట్కి తగ్గ, అంటే కారం మనం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ మిర్చి, తక్కువ తింటే తక్కువగా మిక్సీ పట్టేసి పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసి అందులోకి కాస్త కడిగి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే మనం ముందుగానే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటాలు కూడా యాడ్ చేసేద్దాం. ఈ టమాటాలు కూడా కొద్దిగా పెద్ద సైజే కట్ చేసుకోండి. పప్పులోకి ఏం కాదు, బాగుంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేద్దాం. మనం ఆల్రెడీ కందిపప్పు ఉడికించినప్పుడు అందులో పసుపు వేసాము కాబట్టి ఇందులోకి లైట్గా పసుపుని యాడ్ చేసేస్తే సరిపోతుందండి. ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. అలాగే ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన అనేది ఉండదు. ఈ మిర్చి స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి అడుగు పట్టకుండా కాసేపు ఉడకనించేసేద్దాం మూత పెట్టేసి. ఇందులోకి మనం ముందుగానే కడిగి శుభ్రంగా ఉంచుకున్నటువంటి చుక్కకూరను కూడా యాడ్ చేసేద్దామండి. చాలా వరకు ఇందులో నీరు అనేది అలాగే ఉంటుంది, కాస్త టైం పడుతుంది. కానీ అడుగు పట్టకుండా స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఒక్కసారి బాగా కలిపేసుకుందామండి. ఇందులో ఉన్నటువంటి నీరు మొత్తం ఇంకిపోవాలండి. మనకు చాలా నీరు ఉంటుంది ఇందులో. నీరంతా ఇంకిపోయి మనకు కాస్త గుజ్జులా కర్రీలా అనిపిస్తుంది కదండి. అలా అయ్యే వరకు స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచేసి కలిపేసుకుందాం. ఇందులోకి ఒక 3 వెల్లుల్లిని యాడ్ చేసేద్దాం. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసేద్దాం. మనం చుక్కకూరను రుబ్బకుండా ఓన్లీ చెంచాతోనే కాస్త ప్రెస్ చేస్తున్నట్టు అంటే సరిపోతుందండి. మళ్ళీ సపరేట్గా రుబ్బాల్సిన అవసరం అనేది ఏం లేదు. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. మన టేస్ట్కి తగ్గని సాల్ట్ని యాడ్ చేసేద్దాం. అలాగే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి కందిపప్పుని, అది కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలండి బాగా. నార్మల్గా పప్పు అనగానే చాలామంది పప్పు కుక్కర్లో అన్నీ ఒకేసారి వేసి చేస్తుంటారు కదండి. అలా చేయడం కంటే ఇలా చేసే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువైనా మనకు టేస్ట్ ఇదే అనిపిస్తుంది. ఒకసారి మీరు అలా ట్రై చేసి చూడండి, ఇలా కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుందండి చాలా. కాస్త పప్పు అనేది మనకు చిక్కబడ్డాక అందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.